గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసం వల్లే కొన్ని పథకాలు అమల్లో ఆలస్యం అవుతోందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. త్వరలోనే గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేసి 160 గ్రామాలకు సాగునీరు అందిస్తామన్నారు. గత ప్రభుత్వం ₹1,00,000 రుణమాఫీ చేయడానికి 5 ఏళ్లు పట్టిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 2 లక్షల రుణమాఫీ చేసిందన్నారు మంత్రి పొన్నం. పెళ్లికి సంబంధించి రెండు కూడా సమన్వయం చేసి ఎడమ కుడి కాలువల ద్వారా మొత్తంగా ప్రాజెక్టులంతా కూడా నీళ్లతోటి ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలం చేసేటువంటి ఆలోచనతో పోతాను. ల్యాండ్ ఎక్వేషన్ జరుగుతుంది. ల్యాండ్ ఎక్వేషన్ కూడా కొంత ఇబ్బంది అయినా అందరు సహకరిస్తున్నారు. ఈ సందర్భంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కొన్ని విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుంది రాష్ట్ర స్థాయిలో. ఒక్కసారి హుస్నాబాద్ ప్రాంత రైతాంగానికి, తద్వారా తెలంగాణ రైతాంగం కూడా 2 లక్షల లోపు కుటుంబ పరిమితి ఏదైతే ముందు మేము అన్నీ ఏం చెప్పలేదు, జీవోలో ఖచ్చితంగా ఒక కుటుంబానికి 2 లక్షల రూపాయలు అని చెప్పినాం. ఆ కుటుంబానికి 2 లక్షల రూపాయల చొప్పున అందరికీ మాఫీ అయింది మొన్న మహబూబ్నగర్లో చెక్ చేయడం ద్వారా. ఇప్పుడు ఎవరైనా ఇంకా కుటుంబ పరంగా 2 లక్షల మాఫీ కాని వాళ్ళు ఉంటే దయచేసి నా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కానీ మీ సంబంధిత ఏఈఓ ద్వారా కానీ నాకు సమాచారం వేయండి. ఆ 2 లక్షల లోపల రూపాయల రుణమాఫీ 100% అమలు చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. 2 లక్షల పై ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి 2 లక్షల పై ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి ఒక షెడ్యూల్ విడుదలవుతుంది. షెడ్యూల్ విడుదల ప్రకారంగా ఆ పైన డబ్బు కట్టిన తర్వాత వాళ్ళకు కూడా 2 లక్షల రూపాయలు అవుతుంది. వాళ్ళు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రతిపక్షాలు ఎన్ని మాటలు మాట్లాడినా వాళ్ళకు ఒకటే మాట జవాబు చెప్తాను. 5 సంవత్సరాలు ₹1,00,000 రుణమాఫీ చేయడానికి ఇబ్బంది పడ్డ మీరు, విడతల వారీగా వడ్డీకి కూడా సరిపోని విధంగా మాఫీ చేసిన మీరు, ఇవాళ తెలంగాణ దేశంలోనే చరిత్రలో మొట్టమొదటిసారి 2 లక్షల రూపాయల రుణమాఫీని సంవత్సర కాలం లోపల అప్పులు మాఫీ చేసి పేమెంట్ చేస్తే దాని మీద కూడా కోటికి ఎంటికలు లెక్క పెట్టినట్లు లెక్క పెడతా ఉన్నారు. ఇవాళ అడుగుతాను, మీరు ఒక్కసారి మమ్మల్ని అడిగే ముందు గుండె మీద చేసుకొని 5 సంవత్సరాలు దాని తదుపరి 5 సంవత్సరాలలో ₹1,00,000 రుణమాఫీ చేయడానికి ఎందుకు 5 సంవత్సరాలు తీసుకున్నారు?